నమస్తే, నేను క్రాంతి. శానంపూడి సైదిరెడ్డి నిన్న మొన్నటి వరకు ఆయన బీఆర్ఎస్లో ఎమ్మెల్యేగా పనిచేసి 2023 ఎన్నికల్లో హుజూర్ నగర్ నుంచి ఓటమి పాలయ్యారు. ఒక దశలో నల్గొండ లోక్సభ నియోజకవర్గం నుంచి శానంపూడి సైదిరెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతారన్న ప్రచారం కూడా జరిగింది. ఆయన కూడా ఉత్సాహం చూపించారు బీఆర్ఎస్ నుంచి పోటీ చేయడానికి. కానీ రాత్రికి రాత్రి ఏం జరిగిందో తెలియదు. కాషాయ కండవ కప్పుకున్నారు. ఆ మరుసటి రోజే ఆ పార్టీ నాయకత్వం శానంపూడి సైదిరెడ్డి గారిని బీజేపీ లోక్సభ అభ్యర్థిగా నల్గొండలో టికెట్ ఇచ్చింది. సో ఈ పరిణామాలన్నీ ఎందుకు జరిగినాయి? ఏకాఏకిన కొద్ది రోజుల వ్యవధిలోనే శానంపూడి సైదిరెడ్డి గారు బీఆర్ఎస్కు టాటా చెప్పి బీజేపీ గాడి ఎందుకు ఎక్కాల్సి వచ్చింది? ఈ విషయాలన్నీ మనం సైదిరెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. పెద్ద సంచలనం సృష్టించారు మీరు. మామూలుగా ఏంటంటే సైదిరెడ్డి అనగానే ఎన్ఆర్ఐ నుంచి బీఆర్ఎస్ లీడర్, ఒకసారి ఓడిపోయారు, ఏమంటే ఉప ఎన్నికల్లో గెలిచారు, సరే మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. కానీ ఏం జరిగింది? ఇప్పుడు బీజేపీ అభ్యర్థిగా ఉన్నారు. అంటే ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రాజకీయాల్లోకి వచ్చింది నా వంతు ఏమైనా కంట్రిబ్యూట్ చేద్దాం. వేరే దేశాల్లో పనిచేసిన, దాదాపు ఒక చిన్న గ్రామం నుంచి, ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి అంచెలంచెలుగా ఎదుర్కొంటా కష్టాన్ని నమ్ముకొని పని చేసుకుంటూ వచ్చినాం. మనలాగానే మన ఊర్లలో పెరిగిన పిల్లలు, ఊరు వాతావరణం, ఎందుకంటే నేను ఊర్లలో చిన్న వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి ప్రతి విషయం తెలిసిన వాళ్ళు. మనలాగా అందరినీ మంచిగా వాళ్ళకు ఒక అడ్వైజర్ లాగా ఉండేటట్టు చేయాలా, యూత్కి ఏదైనా చేయాలనుకుని రాజకీయాల్లోకి వచ్చిన. యూత్ చేద్దామని వచ్చినాకనే రాజకీయాల్లోకి వచ్చిన. రాజకీయాల్లోకి రావటం, సడన్గా సార్ పిలవడం, కేసీఆర్ గారు టికెట్ ఇవ్వటం, పోటీ చేయటం, సరే ఓడిపోవటం. ఆ రోజు కూడా సాహసం అన్నారు మీరు ఇప్పుడు అన్నట్టు ఎట్టయితే. ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటేనే చాలా బలమైన లీడరు, 5 సార్లు ఆడున్నాడు. హుజూర్నగర్ అంటేనే కాంగ్రెస్ అంటేనే హుజూర్నగర్. మీరు అనవసరంగా సిటిజన్షిప్ వదులుకొని అన్నీ వదులుకొని మీరు ఎన్ఆర్ఐగా మళ్ళీ ఈడికి వచ్చి మీకు ఎందుకు ఈ రాజకీయాలు అని చెప్పిండ్రు. కానీ మనకి ఒక ఆశయం ఉంటే, నువ్వు ఏమంటారు కదా, ఆశయం ఉంటే గుట్టలైనా పగలగొట్టచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇలా ఆశయం లేకపోతే మనం మార్చుకు పోతామా? ఆశయం లేకపోతే చంద్రమండలం మీద జెండాలు ఎగరేస్తామా? ఖచ్చితంగా ఆశయం బలంగా అయితే ఏది చిన్నది, ప్రతి లక్ష్యం చిన్నది అయిపోతుంది. దాంట్లో భాగంగానే నేను రావటం, సరే పిలవటం, ఆ రోజు పోటీ చేయటం. నేను పోటీ చేసినప్పుడు అందరూ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎప్పుడు అంటూనే ఉంటాడు కదా, ప్రతి ఎలక్షన్కి ఆయన స్లోగన్ 50,000 కంటే తక్కువ వస్తే నేను రాజీనామా చేస్తా అంటాడు. ప్రతి ఎలక్షన్ అదే. అప్పుడు 50,000 అంటే 7,000తో ఓడిపోయినా, అది కూడా గుర్తుల తేడాల వల్ల. మళ్ళీ ఎమ్మటే బై ఎలక్షన్ రావటం, నన్నే టికెట్ ఇవ్వటం, మళ్ళీ భారీ మెజార్టీతో గెలిచినాం. మళ్ళీ మొన్న ఎలక్షన్స్ అంటే సరే మీకు తెలుసు, అదొక గాలి. ఆ గాలిలో ఎవరిని చూడలే జనం. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి గవర్నమెంట్ దించాలనుకున్నారు, ఓట్లు వేసిండ్రు. అది సైదిరెడ్డి ఇంకో రెడ్డి ఎవడు అనుకోలేదు. దాంట్లో ఓడిపోయినాం. సరే గెలుపు ఓటములు లేకపోతే నేను ఏదో పదవిలో ఉంటా, అధికారం కావాలా, నేను ఎమ్మెల్యే కావాలా, ఎంపీ కావాలా అనేది ఏది లేదు. మనం పదవి అనేది మనం చేసే పనికి ఒక యాడ్ అయ్యింది అనుకున్నా, కానీ నేను ఎప్పుడు ఆ పదవే జీవితం అనుకోలే. ఎందుకంటే నన్ను ఎమ్మెల్యేగా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు హుజూర్నగర్లో మీరు అడిగితే చెప్తారు, ఎవరు నన్ను ఎమ్మెల్యేగా అనుకోరు, ఎవరు నా మధ్య ఆ భేదం కూడా రానియలేదు. ఎక్కువ సైదానో, బాబాయో, మా పెదనాను ఏదో ఒకటి వరుసలు పెట్టి పిలుస్తారు. ఎందుకంటే మనం ఊరు వాతావరణం నుంచి వచ్చిన వాళ్ళు అట్లే పెరిగినాం. కొంతమంది అరే అనేటోళ్ళు కూడా ఉంటారు చాలా మంది. దాంతో అంటే దాన్ని ఎక్కడ కూడా నేను రానియలే, ఎందుకంటే గ్యాప్ కూడా రానియలే. నేను అధికారం చూపించడం, లేకపోతే మీరు నా ఆఫీస్లో పనిచేసిన ఏ ఎంప్లాయీ అడిగినా చెప్తారు, సైదిరెడ్డి అంటే ఎంత పొలైట్గా ఉంటాడు, ఎట్ట మాట్లాడతాడు, ఏం చేస్తాడు, తనకు పని కావాలంతే అనుకుంటారు. పని చేద్దామనే ప్రయత్నాలు చేసిన. అయితే ఇక మనం అనుకున్నది వేరు, జరుగుతున్నది వేరు. ప్రాంతీయ పార్టీలలో ఉంటే ఇక ప్రాంతీయ పార్టీలు ఏంటంటే అధికారం కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అధికారంలో ఉండటం కోసం ఏదైనా చేయాలనుకుంటారు. దాంట్లో భాగంగా ఫ్యాక్ట్లు వేరే ఉంటాయి, రకరకాల ఇన్నర్ ఫ్యాక్ట్స్ ఉంటాయి. ఆ ఫ్యాక్ట్స్ బయటికి చెప్పలేని ఫ్యాక్ట్లు ఉంటాయి. ఆ ఫ్యాక్ట్లల్లో మనలాంటి వాళ్ళు బలవుతారు. ఎవరైతే హానెస్ట్ పని చేద్దాం అనుకున్నారు, జీవితాన్ని పనంగా పెట్టి, జీవితాన్ని పనంగా పెట్టినాం, ఫ్యామిలీని దూరంగా పెట్టినాం. 4 సంవత్సరాలలో ఒక్క రోజు లేకుండా 3,60,000 కిలోమీటర్లు తిరిగిన 2 కార్లు. అంటే తిరగటమే పొద్దుగోకులు. మీరు ఎవరిని అడిగినా చెప్తారు, సైదిరెడ్డి అంటే పని చేస్తాడా, సైదిరెడ్డి అంటే జనంలో ఉంటాడా అంటే జనం చెప్తారు మీకు. అంటే అట్లా పనిచేసి రాజకీయ అవసరాల కోసం మనం బలైతే ఇక నువ్వు రాజకీయం చేయటం ఎందుకు? నన్ను నమ్ముకొని ఉన్న వేలాది మంది, లక్షలాది మంది వాళ్ళు బలైపోతారు. ఈరోజు వాళ్ళందరూ ఏడుస్తూ ఉన్నారు, కానీ వాళ్ళకి సమాధానం చెప్పలేం. బయటపడి మనం ఇది పరిస్థితి చెప్పుకోలేము. 6 నెలల సంవత్సరం నుంచి ఇట్లాంటి పరిస్థితులు ఎదురొడ్డినా
ఎవరికి అనుకోకుండా మళ్ళీ వాళ్ళని ఎట్టి పరిస్థితులు నా కార్యకర్త అనేటువంటి తక్కువ కాకూడదు. ఏ విషయంలో కూడా నా కార్యకర్త నా పార్టీ కింద పనిచేసేటోళ్ళు ఎవ్వరు కూడా వాళ్ళు తలకాయ ఉంచకూడదని వాళ్ళని పైకేసడానికి పనిచేసిన. కానీ అక్కడ పార్టీలు జరిగే పరిస్థితులు అట్లేవు. అంటే మీకు వెన్నుపోటు పొడిచే ప్రయత్నం ఏమైనా జరిగిందా? మీ మాటలు బట్టి అర్థం. అంటే వెన్నుపోటు పొడవడం అంటే చెప్తున్నా కదా, అధికారం కోసం అవతల కోసం కలిసి పనిచేస్తారు. నాకు ఆపోజిట్గా పోటీ చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 5 సార్లు గెలిచిండు, మంత్రి అయిండు, ఎంపీ అయిండు. కానీ ఆయనే డైరెక్ట్ మీటింగ్లలో అటైనా మంత్రి ఇటైనా మంత్రి అని చెప్పుకోగలిగిందంటే ఏ రకంగా చెప్పుకోలేస్తారో మీకు తెలుసు. అంటే ఇట్లాంటి రాజకీయాలలో నేను చేయలేను, నేను నా ఆత్మాభిమానం చంపుకోలేను అనుకున్నా. ఆ విషయం తర్వాత ఎలక్షన్స్ తర్వాత మీరు అన్నట్టు పార్లమెంట్ అభ్యర్థికి చేయమన్నారు. సరే మీరు కూడా అనుకున్నారు, సరే కొన్ని విషయాలలో నా వల్ల కాదని చెప్పినాం. దాంతోపాటు సరే నేను అదే చెప్పిన, ఇప్పుడు ఎటు చేసినా గెలుస్తామా ఓడిపోతామా అని కాదు, నాకు రాజకీయాలే ముఖ్యం. అంటే జనాలకు సేవ చేయడం ముఖ్యం, నా హుజూర్ నగర్కి సేవ చేయడం ముఖ్యం, నా నల్లగొండకు సేవ చేయడం ముఖ్యం, మన పుట్టిన గడ్డకు సేవ చేయడం ముఖ్యం. దానికోసమే రాజకీయాల్లోకి వచ్చిన. దానికి తగ్గట్టు ఇవన్నీ చూసినాక ఇప్పుడు నరేంద్ర మోడీ గారి గురించి తెలుసు మీకు, ఏది బీజేపీ గురించి, నరేంద్ర మోడీ గారి గురించి, సిద్ధాంతం గురించి. ఈరోజు దేశ ప్రగతి, దేశం ఈ రకం ఇంత గొప్పగా అభివృద్ధి చెందుతా ఉంది. గత 10 ఏళ్లలో ఈరోజు ఎస్పెషల్లీ నేను బయట నుండి వచ్చిన, దేశానికి ఉన్న విలువ అప్పుడు ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది, ఇండియన్కి ఉన్న వాల్యూని ఎట్లా ఇంక్రీజ్ చేసిండు మోడీ గారు. దేశంలో ఒక్క స్కాములు లేకుండా ఈ ప్రతి దాన్ని పారదర్శకంగా పై నుంచి కింది దాకా ఎట్లా తీసుకోగలుగుతుండు అని ఇంత ఒక మహనీయుడు ఇట్లాంటి దాంట్లో ఉంటే మనం దేశానికి సేవ చేసిన వాళ్ళం అవుతాం. దాని నుంచి అక్కడి నుంచి ఒక పిలుపు రావటం, ఇమీడియట్గా దానికి రెస్పాండ్ కావటం, సరే నేను చేరమంటాం, చేరతా అంటాం, ఇమీడియట్గా పోటీ చేయాలంటాం, అన్నీ కూడా అంత ఫాస్ట్గా జరిగిపోయింది. దాంట్లో నేను నా హుజూర్ నగర్లో ఉన్న మా నాయకులకు కూడా చెప్పుకోలేనంత ఫాస్ట్గా జరిగిపోయినాయి. దానికి అంటే డిసిషన్ తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. సరే నాయకుడు అంటే డిసిషన్ తీసుకోవాల్సిందే, దాంట్లో తర్వాత ఎట్లాగా ఉంటాయి. అందుకని డిసిషన్ తీసుకున్నాం, భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తా ఉన్నాం. సో లోకల్ క్యాడర్ కానీ లోకల్ లీడర్స్ కానీ, ఎందుకంటే సుదీర్ఘంగా పార్టీలో ఉన్న వాళ్ళు, వాళ్ళకు కూడా కొన్ని ఆశలు అనేటివి ఉంటాయి. టికెట్ ఇస్తే పోటీ చేద్దాం, ఇప్పుడు మోడీ హవా నడుస్తుంది, గెలుద్దామని. సో ఏకాఏకన మీరు బీఆర్ఎస్ నుంచి వచ్చి టికెట్ తీసుకున్నారు. అంటే లోకల్ లీడర్షిప్ యాక్సెప్టెన్స్ ఎట్లుంది మీకు? అంటే నేను అందరికీ అదే చెప్తా ఉంటా, భారతీయ జనతా పార్టీలో ప్రతి కార్యకర్త నుంచి లీడర్ దాకా చాలా కమిటెడ్. ఎందుకంటే 30-40 సంవత్సరాల వాళ్ళది చరిత్రలో ఇప్పటికి ఎన్ని పార్టీలు చూసి ఉంటారు, అయినా కానీ ఆ జెండాని కింద పడకుండా పట్టుకొని ఉన్నారు. ఈరోజు అందరు కూడా సరే ఒక కొత్త రక్తం ఎక్కియాలా, దీనికి ఒక మంచిగా ఉరుకులు పెట్టియాలా అని వాళ్ళు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దానికి అందరూ కూడా కట్టుబడి ఉన్నారు. ఫస్ట్ ఎందుకంటే ఇప్పుడు గెలిచే సీట్ అయిపోయింది నల్గొండ. బీజేపీ అంటే మంచి ఊపు మీద ఉంది, బీజేపీ ఇక్కడొక్కడే కాదు ఎక్కడైనా. అందుకని ఇప్పుడు చేయాలనుకుంటారు ఇన్నాళ్ళ తర్వాత. సరే నాకు ఇచ్చినా కానీ ఫస్ట్ ఒకళ్ళిద్దరు పోటీ చేయాలనుకున్నాం అన్నా కానీ చివరికి పార్టీ మాట వచ్చేసరికి మళ్ళీ అందరూ పార్టీకి కట్టుబడ్డరు. ఈరోజు వాళ్ళే సైద్ రెడ్డి అని, వాళ్ళే నరేంద్ర మోడీ గారని ప్రతి ఒక్కళ్ళు పనిచేస్తూ ఉన్నారు. అందుకని ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏం లేదు. అంటే అన్న, ఈ నల్గొండ లోక్సభ నియోజకవర్గ ఎన్నికల చరిత్రను మనం చూస్తే ఇప్పటికి 17 సార్లు ఎన్నికలు జరిగినాయి. కానీ 17 సార్లలో ఒక్కసారి కూడా బీజేపీ గెలిచింది లేదు. పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 7 సెగ్మెంట్లలో కలిపి మొత్తంగా కలిపితే కూడా 37,000 ఓట్లు లేవు ఆ పార్టీకి. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి వచ్చింది సేమ్ కదే 34,000, చాలా తక్కువ. ఈ పరిస్థితులలో మీకు ఒక్క ఎమ్మెల్యే లేకుండా, ఓట్ బ్యాంక్ లేకుండా ఈ ఎన్నికల్లో ఏకాఏకిన కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాన్ని ఎట్లా లాక్కోగలుగుతాం అనుకుంటున్నారు? ఇప్పుడు మీరు జనాల్లో చైతన్యం వస్తే ఓకే, ఒక ఎమ్మెల్యే అవసరం లేదు, ఒక కార్యకర్త కూడా అవసరం లేదు. మీరు అంటే గత సంవత్సరాలు మీరు ఎన్నికలు చూడండి. పోయినసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు పోటీ చేసినప్పుడు మొత్తం బీఆర్ఎస్ సీట్లే ఉన్నాయి. ఒక్కటి కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే లేదు. అధికార పార్టీలో ఉండ్రు, అపోజిషన్ గెలిపించిండ్రు మొత్తం కూడా. అట్లనే ఆదిలాబాదు బండి సంజయ్ గారు చేసినప్పుడు అక్కడ ఒక సర్పంచ్ లేడు, ఒక వార్డు నెంబర్ లేరు. కానీ ఒకేసారి వాళ్ళ చరిష్మా అయితేంది, పార్టీ చరిష్మా అయితేంది, మొత్తం ఏకబిగిన ఒక పక్కకి వేసిండ్రు. త్రిపుర లాంటి రాష్ట్రాలల్లో కమ్యూనిస్టు గడ్డలల్లో అధికారం మారిపోయింది. అధికారం నైట్ తెల్లరేకల్లా మళ్ళీ భారీ మెజార్టీతో వన్ సైడ్ మార్చేసిండ్రు. నీకు ఈవెన్ అస్సాం చూడు, ఎక్కడికైనా అంటే ప్రజలలో ఒక మార్పు కావాలా, ఒక ప్రత్యామ్నాయం కావాలా. ప్లస్ ఇప్పుడు లోక్సభ ఎన్నిక అనేది డిఫరెంట్ చూస్తూ ఉంటారు. ఇప్పుడు అది మీకు కూడా అయ్యే ఉంటుంది మీరు మాట్లాడే విధానంలో. ఎవరు కూడా లోక్సభ అంటే మోడీ ఎలక్షన్ అంటా ఉన్నారు. ప్లస్ మోడీ గారికి ఆపోజిట్గా రాహుల్ గాంధీనో, మోడీ గారికి ఆపోజిట్గా ఇంకో నాయకుడినో చూడటానికి జనం ఇష్టం లేదు. ఇప్పుడు నీకు అదే అధ్యక్షులాగా ఒక ఎన్నికలు పెట్టినట్టయితే 90% మంది ఇష్టోళ్ళు మోడీ గారికి. అంటే ఆ రకమైన అది ఉంది ఈరోజు. ఎందుకంటే ఈ
ప్రతి అంశం అభివృద్ధి అయితేంది, రైల్వేస్ అయితేంది, నీకు జాతీయ స్థాయి పథకాలు మనకు వచ్చినాయి అయితేంది, మనం ప్రవేశపెట్టిన డబ్బులు అయితేంది, ఈ ఏమంటారు ఏమాత్రం ఈ బ్రైబింగ్ ఇటువంటి అవకాశాలు లేకుండా క్లియర్గా పథకాలు అమలైతేంది. ఈరోజు మనం ఏదన్నా ప్రాజెక్ట్ చిన్న కాంట్రాక్ట్ల గురించి అవగాహన లేని నాయకుడు కూడా అదే జాతీయ ప్రాజెక్ట్ అయితే ఎంబడే బిల్లు అయిపోతాయి అంటాడు. అదే స్టేట్ ప్రాజెక్ట్ అయితే టెండర్ వేయడానికి ఎవడు రాడు. ఎందుకు రాడు అంటే మీరు చేసే పనులు ఎప్పుడు బీఆర్ఎస్ చేసినా ఇవాళ కాంగ్రెస్ వచ్చినా ఏది చేసినా మా పరిస్థితి అదే ఉంది. కానీ ఈరోజు జాతీయ స్థాయిలో కానీ జాతీయ వాదం కానీ ఇంతకుముందు ఇంత దేశభక్తి కూడా లేదు. ఇంతకుముందు మోడీ గారు వచ్చినాక ప్రతి ఒక్కళ్ళు ఒక దేశభక్తిని, జాతీయ జెండా విలువని, భారతదేశ ఖ్యాతిని అంటే పెంపొందించడం ప్రతి ఒక్కరికి దృష్టిలో ఉంది. ఈ రోజు మీరు 18 నుంచి 35-40 సంవత్సరాల లోపలని ఎవరినైనా కదిలియండి, 90% మోడీ గారు అంటారు బ్లాంక్, మీరు బ్లైండ్గా అంటారు. వాళ్ళు ఈరోజు అంబాసిడర్స్ నీకు ఫ్యామిలీని ఓటేయడానికి, మొత్తాన్ని ఓటేయడానికి. దాంతోపాటు చదువుకున్న ప్రతి ఒక్కరు ఆలోచిస్తూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో ఈసారి మోడీ గారికి వేయాల్సిందే. ఇంతకుముందు మామూలుగా ఎట్లుంటుంది, యాంటీ ఇంకంబెన్సీ ఉంటుంది మామూలుగా కొన్ని చోట్ల. కానీ ఇంత పాజిటివ్తో ఎన్నికలు జరుగుతున్నది ఎలక్షన్ ఇదే. మీరు ఇంతకుముందు 2 సీట్ల నుంచి 270కి వచ్చిన, 270 నుంచి 300కి వచ్చిన, రేపు 300 నుంచి 400కి రాబోతా ఉన్నాయి. అంటే అది ఏ స్థాయిలో జనంలోకి పోయిండు, ఏ స్థాయిలో ప్రజల్లోకి ఉందో తెలుస్తూ ఉంది. అందుకని రేపు జరిగే ఎలక్షన్ నల్లగొండ కూడా అదే పరిస్థితి. రేపు పోయినసారి ఇన్ని వచ్చినాయా, నేను అందరూ అన్నారు ఫస్ట్ అది 4% లేదు, 5% లేదు, రేపు నీకు ఎట్ట గెలుస్తాయి ఏది మామూలుగా అందరూ అనుకునేది. నువ్వు నల్లగొండ అంటే కాంగ్రెస్ గడ్డ అంటే ఈ గడ్డలు అడ్డలు ఉండవు ఎప్పుడు ప్రజల ముందు. నీకు ఎందుకంటే పోయినసారి బీఆర్ఎస్ అడ్డా అన్నారు, 11 సీట్లు వచ్చినాయి. మళ్ళీ కాంగ్రెస్ అడ్డా అన్నారు, రేపు బీజేపీ అడ్డా ఇది రేపు నల్లగొండ. ఎందుకంటే నల్లగొండ ఇంకొకటి ఏంటంటే ఉద్యమాల కిల్లా ఇది. ప్లస్ అతి ఫాస్ట్గా రియాక్ట్ కాగలుగుతారు ఒక సమస్య మీద. రావినారాయణ రెడ్డి గారిని దేశంలో హైయెస్ట్ మెజార్టీతో పంపిన నల్గొండలో ఎక్కడ ఇందిరాగాంధీకి ఆపోజిట్ గా మొత్తాన్ని గెలిపించింది నల్గొండే. రేపు తెలంగాణ ఉద్యమానికి, సాయుధ పోరాట ఉద్యమానికి నాంది పలికింది నల్లగొండే. అందుకని విప్లవ భావం అనేది నరనరాల్లో ఉంటుంది. అందుకని ఖచ్చితంగా నల్లగొండలో రేపు మార్పు రాబోతా ఉంది. నల్లగొండ నుంచే మార్పు మొదలవబోతా ఉంది. నల్లగొండ పార్లమెంట్ మీద జెండా ఎగరైపోతా ఉంది. సో బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి రేపు నల్గొండ కాబోయే ఎంపీ. 100%. ఓకే, ఈ ఎన్నికల్లో మీకు ఎవరి నుంచి పోటీ ఉంటుంది అనుకుంటారా? కాంగ్రెస్ నుంచి ఉంటుందా, బీఆర్ఎస్ నుంచి? అంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్లే ఈరోజు కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ తోటే మనకు పోటీ ఉంటుంది. ఇంకోటి బీఆర్ఎస్ పార్టీకి ఏమైందంటే బీఆర్ఎస్ లోకల్ పార్టీ అయిపోయింది, రీజనల్ పార్టీ అయిపోయింది. రీజనల్ పార్టీ అయ్యేసరికి ప్రజలు కూడా చూడటం, సరే నువ్వు ఈవెన్ బీఆర్ఎస్ లో ప్రేమ ఉన్న వాళ్ళు కూడా ఈ ఎలక్షన్స్ మోడీ గారికి వేస్తేనే బాగు, లేకపోతే జాతీయ స్థాయి ఎన్నికలు కదా, ఈడ 1-2 స్థానాలు వచ్చేది ఏముంది, ఇలా అధికారంలో ఉన్న పార్టీ సెంట్రల్లో వాళ్ళకు ఓటేసిన రేపు డెవలప్మెంట్ అయింది కదా అనేది ప్రతి ఒక్కరికి అండర్స్టాండ్ అవుతా ఉంది. అందుకని ఇది జాతీయ స్థాయి ఎన్నికలుగా చూస్తూ ఉన్నారు. అందుకని జాతీయ పార్టీల మధ్యనే పోటీ, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ పోటీ ఉండబోతా ఉంది. సో బీఆర్ఎస్లో మీరు 2018 నుంచి ఉన్నారు, 18 ఎన్నికల ముందు వచ్చారు, 17లో వచ్చారు మీరు. సో దాదాపు 7 సంవత్సరాలు అవుతుంది. అంటే బీఆర్ఎస్లో మంచి సంబంధాలే ఉన్నాయి మీకు. ఈ ఎన్నికల్లో లోపాయికారిగా బీఆర్ఎస్ లీడర్లు ఎవరైనా మీకు సహకరిస్తారా? అంటే ఇప్పుడు ఒకటి బీఆర్ఎస్ లీడర్ అట్లా ప్రచారం జరుగుతుంది. అంటే బీఆర్ఎస్ లీడర్లలో చాలా కింది స్థాయి లీడర్లు కానీ, పై స్థాయి లీడర్లు కానీ మొత్తం అనుకునేది ఏంటంటే ఇప్పుడు సైదన్ అంటోడు ఇక్కడి నుంచి పోయిండు, పని చేస్తాడు, మనోడు పని చేయగలుగుతాడు. ప్లస్ ఈ ఎలక్షన్ ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ గెలవకూడదు అంటే ప్రత్యామ్నాయం బీజేపీ, సైదిరెడ్డి. అందుకని సైదిరెడ్డి ఉంటే రేపు మన తరపున కూడా పోరాడగలుగుతాడు. ఇలా ఒకటే ఈరోజు మీరు చూస్తూనే ఉన్నారు కాంగ్రెస్ అఘాయిత్యాలు. ఏ మండలం పోని, ఏ కాన్స్టిట్యున్సీకి పోని ఈరోజు విచ్చలవిడి కేసులు, పోలీస్ స్టేషన్ల కేసులు, ఇసుక దందాలు, మట్టి దందాలు, పేకాట క్లబ్బులు, ఇవన్నీ చూస్తూ ఉన్నారు. వీటిని చూస్తూ ఉంటే ఎవరో ఒకరు సేవియర్ కావాలా, ఎవరో ఒకరు మన తరపున పోరాటం చేసే వాళ్ళు కావాలా. దాంట్లో ఏ పార్టీ అయినా కొద్దిగా సైదిరెడ్డి అయితే మనకి యాక్సెస్ ఉంటుంది, పోగలుగుతాం అనేది బీఆర్ఎస్ నాయకులలో ఉంది చాలా వరకు. అందుకని వాళ్ళు ఖచ్చితంగా రేపు సపోర్ట్ చేస్తారు. అయితే మీరు కేసుల విషయం తెచ్చారు కాబట్టి అంటే బయట జరుగుతున్న ప్రచారం అది నిజం కావచ్చు, నిజం కాకపోవచ్చు. హుజూర్ నగర్లో ఉత్తమ్ కుమార్ రెడ్డికి సైదిరెడ్డి భయపడ్డారు, ఆయన కేసులు పెడతారని ఆందోళనలో ఉన్నారు.
ఇబ్బందులు ఎదుర్కోవడం ఎందుకు టీఆర్ఎస్లో ఉండి అదే బీజేపీలోకి వస్తే ఒక షీల్డ్ ఉంటుందన్న ఉద్దేశంతో పార్టీ మారిరు కేసుల భయానికి అని అంటారు. నిజంగానే కేసులు పెట్టేంత నేరాలు ఏం చేశారు? అది కూడా అడగాల. అసలు నాకున్న బిజినెస్ లేదు, నేనేమైనా పెక్కడ క్లబ్లు నడిపిందా, లేకపోతే నేనేమైనా ఇసుక దందాలు చేసిందా, నేనేమైనా మట్టి దందాలు చేసిందా? కేసులు వేస్తే కూడా మంచిదే ఒక రకంగా. ఎందుకంటే రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి, నాయకుడు ఉన్నోడికి ఇప్పుడు అన్నిటికీ తెగబడే రాజకీయాల్లోకి వస్తాం. లేకపోతే నేను ఎక్కడో అమెరికాలో, కెనడాలో మంచిగా బిజినెస్ చేసుకొని అంత సెటిల్ అయినోడిని వీడికి వచ్చి ఇట్లా తిరగాలి చేయాలని ఎందుకు వస్తాం? ఇలా కేసులకి భయపడినోడే, ఉత్తమ్ కుమార్ భయపడినోడు అయితే అలా పోటీయే చేయకపోదును. ఎందుకంటే మీకు తెలుసు ఉత్తమ్ కుమార్ లాంటి రివెంజ్ పాలిటిక్స్ చేసేటోడు ఎవడు ఉన్నాడు ఈ దేశంలో. అయినా కానీ ఆ రోజు ఏమి లేకుండా ఒక్కడినే బయలుదేరి వచ్చినాం, ఒక్కడినే ఎదుర్కొన్నాం, ఓడించినాం, మళ్ళా ఓడిస్తాం ఖచ్చితంగా. దాంట్లో అనుమానమే అవసరం లేదు. కేసులు కాదు, ఏటికైనా జైల్లోకి పోవడానికి సిద్ధంగానే ఉంటాం. సో ఆ కేసులకు భయపడే కాదు మనం బీజేపీకి కేసు అసలు నాకు మీద కేసులు వేయడానికి కూడా ఏం లేవా, వేసినా మంచిదే. ఇంకా ఒకవేళ దేనికన్నా వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు అనుకో, చేసినా మంచిదే. ఇలా బీజేపీలో ఉంటే నేను ఏమన్నా కాంగ్రెస్ లో చేరినా, ఇప్పుడు ఈ కేసులకు భయపడిపోయేటోడైతే కాంగ్రెస్ లో చేరేటోండి, నువ్వు అధికారంలో ఉండేటోడిని లేకపోతే వాళ్ళ తరపున ఉండి పనిచేసేటోడిని ఇదే కదా. కానీ నేను ఎవడికో తలంచాలను లేకపోతే ఇంకోటి చేయాలను కాదు కదా. ఇలా వచ్చింది బీజేపీలో చేరినామంటే అది కూడా ప్రతిపక్షంలో ఉన్న పార్టీయే కదా. నువ్వు ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి నువ్వు కేసులు ఎత్తేంది, ఏదైతేంది. ఓకే అన్న, ఇప్పుడు ఈ నియోజకవర్గంలో 2 మంత్రులు ఉన్నారు. ఎందుకంటే నల్గొండ లోక్సభలోనే నల్గొండ నుంచి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, హుజూర్ నగర్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, 2 మంత్రుల్ని ఎదుర్కోవాలి. ప్లస్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డి కొడుకు ఇప్పుడు అభ్యర్థిగా ఉన్నాడు. సో మీరు సాధారణంగా పేట్ల జరుగుతున్న ప్రకారం జాతీయ పార్టీల మధ్యనే పోటీ ఉంది అంటున్నారు. అంటే కాంగ్రెస్ని ఎదుర్కోవడానికి మీ దగ్గర ఉన్న ప్రత్యేకమైన వ్యూహం ఉందా? కేవలం మోడీ చరిష్మా మీద, లేదా కేంద్రంలో 3వ సారి మోడీ ప్రధాని కాబోతుండన్న ఒక మాట మీద మాత్రమే ఆధారపడి ఉన్నారా? అది కూడా మైనసే వాళ్ళకి. ఏది ముగ్గురు మీరు చెప్పిరు పేర్లు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఈ జిల్లాలో, వెంకరెడ్డి గారు తమ్ముడు, జానారెడ్డి గారు మాజీ మంత్రి, జానారెడ్డి గారు చిన్న కొడుకు ఎమ్మెల్యే, జానారెడ్డి గారు పెద్ద కొడుకు ఇప్పుడు ఎంపీ అభ్యర్థి, మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి, వాళ్ళ భార్య ఎమ్మెల్యే. అంటే ఒక కుటుంబాల వ్యవస్థ నడుస్తుంది అనేది జనంలో క్లియర్గా పోయింది ఈరోజు. అంటే ఈ వారసత్వ రాజకీయాలు ఏంది, వేరే వాళ్ళు లేరా? ఇలా కాంగ్రెస్లో నిన్న హనుమంతరావు గారి స్టేట్మెంట్, ఇక్కడ మా కాడ గెలిచే పరిస్థితి లేదు, ఏం చెప్పాలో అర్థం కావట్లేదు అన్నాడు. ఇలా ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు. ప్లస్ వీటన్నిటినీ చూసుకుంటే అది కాక మీకు తెలుసు, ఇక కాంగ్రెస్ అంటేనే కుంపట్లు, అధికారం నిలుపుకోవడం కోసం ఏదైనా చేయలేస్తారు వాళ్ళు. ఈరోజు రేవంత్ రెడ్డి గారిని చూస్తున్నారు కానీ బయట అసలు ఎప్పుడు దింపుదాం రేవంత్ రెడ్డి గారిని, ఎప్పుడు మేము ముఖ్యమంత్రి అయితే నల్గొండలకే ఉంది చాలా. అందుకని నల్లగొండలే 2 ఉన్నారు. అంటే ఈ 7 కాడ నల్లగొండ వాళ్ళే ఏం చేసినా రేపు అనేది మొన్న కేసీఆర్ గారు కూడా అంటా ఉండే. అందుకని వాళ్ళ కొట్లాటలు చాలా ఉన్నాయి. వీళ్ళు కొట్లాడుకుంటారని జనానికి తెలుసు. ఈ పార్టీ ఎన్ని రోజులు ఉంటుందో ఉండదో అనేది ప్రతి ఒక్కరు అనుమానంగా ఉన్నారు. నిన్న కేసీఆర్ గారు అన్నాక ఇంకొద్దిగా ఎక్కువ అనుమానంగా ఉన్నారు. 20 మంది మా టచ్లో ఉన్నారు అన్నాక అసలు అది పోద్దా, ఇది పోద్దా ఉంటుందా పార్టీ అనే దాంట్లో ముఖ్యమంత్రి మళ్ళీ కాంగ్రెస్ ఉంటుందా, ఇంకో పార్టీ అవుతుందా అనే అనుమానంలో ప్రజలు ఉన్నారు. అందుకని అది కాకుండా కాంగ్రెస్ చేసిన ఫాల్స్ ప్రామిసెస్ ఏదేదైతే 6 గ్యారంటీలు చెప్పి 600 అబద్ధాలు చెప్పి ఈరోజు జనమందరూ ఎదురు తిరుగుతున్నారు. వాళ్ళు లేదని అంటే ఎలక్షన్ల ముందు 1,25,00,000కి అప్లికేషన్లు తీసుకొని మేము ఏదో చేస్తామని బ్లాక్ మెయిల్ చేసి అట్ట కూడా గెలవరు అంటే మళ్ళీ రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, లోకల్ బాడీ ఎలక్షన్ ఎమ్మటే పెడతామని అంటే ఎన్ని భయంలో చేస్తున్న పనులు వాళ్ళకి ఈరోజు తెలుస్తూ ఉంది. గ్రౌండ్ అంత ఈజీగా లేదు. గ్రౌండ్ మొత్తం మోడీ గారి చరిష్మా పనిచేస్తూ ఉంది. దాంతోపాటు మీరు క్యాండిడేట్లను చూడండి, మీరు అన్ని పార్టీల అభ్యర్థులను చూడండి. ప్రజలు కూడా అదే చెప్తా ఉన్నాను నేను. ప్రతి క్యాండిడేట్ని మీరు పరిశీలించండి. రేపు పార్లమెంట్లో పోయి ఎవరు మాట్లాడగలుగుతారు, మీకు అర్ధరాత్రి అయినా మీ ఫోన్కి ఎవరు ఆన్సర్ చేయగలుగుతారు, మీకంటూ. ఎందుకంటే నేను వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది. బయట యునైటెడ్ నేషన్స్లో పనిచేసిన, వేరే దేశాల్లో వ్యాపారాలు చేసిన, ఈడికి వచ్చి రాజకీయంగా పనిచేసిన, ప్లస్ చిన్న ఊరు మీలాగనే ఒక చిన్న మధ్యతరగతి కుటుంబం నుంచి పైకి వచ్చినోడిని. అందుకని మీకు కష్టాలు తెలిసినోడిని, మీరు ప్రతి విషయం మీద అవగాహన ఉన్నోడిని. అట్లా చూడండి. అట్లా చేస్తారా? లేకపోతే మా తమ్ముడు ఎమ్మెల్యే కాబట్టి మా అన్నకి టికెట్ ఇచ్చిండ్రా, లేకపోతే మా నాన్న మంత్రి కాబట్టి మాకు ఇచ్చిండ్రా? ఎవరైతే మీ తరఫున మాట్లాడగలుగుతారు, ఎవరైతే యాక్సెస్ ఉంటారు. ఎందుకంటే నేను చేసిన ఎగ్జాంపుల్, ఇవాళ నేను ఓడిపోయిన హుజూర్నగర్లో, కానీ హుజూర్నగర్లో మీరు అడగండి, సైదిరెడ్డి అంటూ పని చేస్తాడా, పని చేయడా, సైదిరెడ్డి అంటూ యాక్సెస్లో ఉంటాడా, ఉండడా, మీ మధ్యలో ఉండడా కనుక్కొని మీరు నచ్చిన అభ్యర్థి కోటేయండి. అది కూడా ఒక ప్లస్ పాయింటే మనకి. బీఆర్ఎస్లో కేటీఆర్ గారికి అత్యంత సన్నిహితునిగా శానంపూడి సైదిరెడ్డి గారికి పేరుంది. అంటే సీఎంకి దగ్గర, ముఖ్యంగా కేటీఆర్కి బాగా దగ్గర అని. సో నేరుగా కూడా పోగలి, జిల్లా మంత్రుల్ని వీళ్ళెవరిని మధ్యలో చెక్ పోస్టులు లేకుండా కూడా నేరుగా పోగలిగిన వాళ్ళు.
మీరు పార్టీ మారే ముందు అక్కడి నుంచి మిమ్మల్ని ఆగమనే పరిస్థితి కానీ నిలబెట్టే పరిస్థితి కానీ మీతో మాట్లాడే పరిస్థితి కానీ ఉండిందా? అంటే ఒకటి నాకు వాళ్ళు ఇవ్వలేదు లేకపోతే అది యాక్సెస్ లేదు అనేది కాదు. నేను ఏ రోజు కూడా నా పర్సనల్ పని చేయలేదు. మీరు కేటీఆర్ గారిని డైరెక్ట్ అడిగినా చెప్తారు, కేసీఆర్ గారిని డైరెక్ట్ అడిగినా చెప్తారు, మీరు ఏ ఇంటర్వ్యూలో అయినా. ఎందుకంటే నా 4-5 ఏళ్ళది క్లీన్ బుక్లో ఏ ఒక్క రోజు అన్న నా పర్సనల్ పని ఇది చేయండి అని అడిగిందంటే అడగండి మీరెవరన్నా. నేను పోయినా అంటే హుజూర్ నగర్కి గురించే పోతా, నేను అడిగినా అంటే హుజూర్ నగర్కి అడిగి పోతా. కాకపోతే ఒకటి, ఎవరైనా ఆత్మాభిమానం ఉంటుంది. నువ్వు ఏది చేసినా ఇలా రాజకీయాల్లోకి వచ్చినట్టు నేను సంపాదించుకోవడానికో లేకపోతే ఏదో అధికారం పొందడానికో రాలే. నేను వచ్చిన రాజకీయాల కంటే ఖచ్చితంగా పనిచేయడానికి వచ్చిన. అట్లని ఒక స్లేవ్ని కాదు కదా, నేను స్లేవర్గా బతకలేను, స్లేవ్గా ఉండలేను. అట్లా ఇంకొకటి, ఇది మీరు అన్నారు కదా, అంటే వెన్నుపోట్లను అసలు తట్టుకోలేను. అందుకని నేను ఇమీడియట్ నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది, తీసుకున్నా. ఇంకోటి దేశం కోసం పనిచేయడం అనే సంతృప్తి మిగిలింది. ఈ నెల రోజుల్లో నిజంగా ఈ ఆర్ఎస్ఎస్ ప్రముఖుల్ని, పార్టీ ప్రముఖుల్ని, సిద్ధాంతాలు నమ్ముకుంటోళ్ళని, విభాగాలని కలిసినప్పుడు నేను నిజంగా లేట్ చేసిన ఈ దేశానికి ముందు చూపుగా 30 ఏళ్ళు నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఈ దేశానికి ఏం చేయాలని ఏదైతే ప్రధానమంత్రి గారు ఆలోచిస్తూ ఉన్నారో దానికి తగ్గట్టు కింద విభాగాలు ఆలోచించడం, వాళ్ళు చేసే పనులన్నీ చూసినాక నేను ఒక మంచి నిర్ణయం తీసుకున్నా. ఈ దేశం కోసం, ధర్మం కోసం, అంటే పని చేయడం కోసం, మన సనాతన ధర్మాన్ని నిలబెట్టడం కోసం, దేశానికి ఏం కావాలా, మన యువతకి ఏం కావాలా, అవసరాలు నిలబెట్టడం కోసం ఏం చేయాలని నేను నిర్ణయించుకున్నా. ఇది మంచిది అనుకుంటున్నాను. ఫైనల్గా ఒకటి, ఈ నియోజకవర్గ ప్రజలకు మీరేం అప్పీల్ చేస్తారు? నేను నల్లగొండ పార్లమెంటు పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల ప్రజలకి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నా. మీరు ఆలోచించండి, మీరు ఇంటర్వ్యూ చూస్తే మీకు అర్థమవుతుంది. నేను ఒకటే, ఎట్టి పరిస్థితుల్లో నా టైంని మీకోసం వినియోగిస్తా. అర్ధరాత్రి ఫోన్ చేసిన సైదిరెడ్డి అంటాడు, ఎత్తాడు, మీరు హుజూర్నగర్లో కనుక్కోండి ఎవరినైనా, ప్రతి విషయంలో స్పందిస్తాడు. దాంతోపాటు ఈరోజు ఈ దేశ అభివృద్ధి ఆగకుండా ఉండాలంటే, ఈ దేశ సమగ్రతను కాపాడాలంటే, ఈ దేశం వైపు ఎవరు కన్నెత్తి చూడకుండా ఉండాలంటే, 2047లో ఈ దేశం నెంబర్ 1 కావాలంటే నరేంద్ర మోడీ గారు అయితేనే అవుతారు అనేది ఈరోజు ప్రపంచం మొత్తం చూస్తూ ఉంది, దేశం మొత్తం చూస్తూ ఉంది. ఇప్పుడు మనం చెప్తూ ఉంటాం, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం ఒకడు పుడతాడు ఎప్పుడో ఒకరు. అట్లా పుట్టిన ఒక మోడీ గారి సారథ్యంలో తన రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్నా నేను. తన కోసం, మీకోసం, మనందరి కోసం, మన ఫ్యూచర్ కోసం పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. మీరు ఒకసారి క్యాండిడేట్లను చూడండి, పార్టీలను చూడండి, పార్టీలకు అతీతంగా ఓటేయండి. మీకు నేను ఖచ్చితంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్న ఒక సేవకుల్లాగా. భారత్ మాతాకి జై. ఓకేనా, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.